విశాఖ ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలోని సవేరా హోటల్లో ఒక వ్యక్తి నుంచి దొంగిలించిన 33,000 రూపాయలను నిందితుల వద్ద నుండి రికవరీ చేసినట్టు క్రైమ్ ఏడీసీపీ ఎం మోహన్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎంవీపీ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ విశాఖ జగదంబ జంక్షన్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ద్వారకా నగర్ సవేరా హోటల్లో డిసెంబర్ 27న దిగారని తెలిపారు. టి విశ్వత్ సూర్య, ఎన్ బాలరాజు, ఎస్ వంశీ, పి బాలరాజు, డి గణేష్, ఎస్ మణికంఠలు ఆ వ్యక్తి మీద దాడి చేసి ఫోన్ బలవంతంగా లాక్కున్నారని చెప్పారు. ఆ ఫోన్ నుండి గూగుల్ పే ద్వారా ఏటీఎం కార్డు ద్వారా 33,000 రూపాయలు కాజేశారని చెప్పారు. ద్వారకా క్రైమ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలియజేశారు. ద్వారకా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పోలీస్ చేస్తే దాని మీద ద్వారకా పోలీస్ స్టేషన్ వారు మా పోలీసు వారు క్రైమ్ నెంబర్ 207/2024 అండర్ సెక్షన్ 320 క్లాస్ 2 బిఎన్ఎస్ యాక్ట్ ద్వారా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కంప్లైంట్ యొక్క ఫిర్యాదు మేరకు గౌరవనీయులైన డాక్టర్ శంకభద్ర బాగ్జీ ఐపీఎస్ గారు, విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు, అలాగే శ్రీమతి కె లతామాధురి డీసీపీ క్రైమ్స్ గారు, అలాగే వారి ఆదేశాల మేరకు ఏ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు వి చక్రధర్రావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ద్వారకా సబ్ డివిజన్ క్రైమ్ మరియు అలాగే ఎస్ఐ గారు ఎస్ రాజు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ద్వారా ద్వారకా పోలీస్ స్టేషన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వారి బృందం దర్యాప్తు అందు భాగంగా పైన తెలబడిన నేరస్తుల యొక్క సమగ్ర సమాచారం సేకరించి 29/12/2024 తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం సిటీ ఎంవీపీ సెక్టార్ 11 వద్ద ఈ కేసు నందు పైన పేర్కొన్న ముద్దాయిలను చాకచక్యంగా అదుపులోకి తీసుకొని వారి యొక్క వాంగ్మూలం మేరకు వారి ఫిర్యాదుదారు నుండి బలవంతంగా చేసుకొనిన 33,000 రూపాయలు, ఒకటి ఏటీఎం కార్డు మరియు ముద్దాయి యొక్క 6 సెల్ ఫోన్లను సీజ్ చేసి రికవరీ చేసిన తర్వాత ముద్దాయిలను రిమాండ్కు పంపడమైంది. ఈ కేసును అతి త్వరలో ఛేదించడంలో పనిచేసిన పోలీసు అధికారులను మరియు సిబ్బందిని విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు శ్రీ శంకభద్ర బాగ్జీ ఐపీఎస్ గారు అభినందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.